बिहार सुकून कानून साज काउंसिल की कविता ने कहा कि खवातीन रिजर्वेशन उनका जाती एजेंडा नहीं है। उन्होंने कहा कि मुल्क की तमाम खवातीन कानून साजों में रिजर्वेशन चाहती हैं। उन्होंने याद दिलाया कि खवातीन के रिजर्वेशन के लिए अम्बेडकर ने भी जद्दोजहद की थी। कविता ने कहा कि उस वक्त पार्लियामेंट में खवातीन की तादाद सिर्फ 12%, इस वक्त पार्लियामेंट में खवातीन की तादाद सिर्फ 12% है। उन्होंने कहा कि अगर पहली लोकसभा में 8% खवातीन मेंबरान पार्लियामेंट थी तो अब यह तादाद सिर्फ 12% तक पहुंच गई है। उन्होंने कहा कि मणिपुर में इस वक्त सिर्फ 2 खवातीन अरकान असेंबली मुंतखब हुई हैं। एमएलसी कविता ने सवाल किया कि क्या खवातीन को सरपंच, एमपीटीसीज और जेडपीटीसीज के तौर पर ही रहना चाहिए। रुकन काउंसिल के कविता ने कहा कि किशन रेड्डी और बीजेपी कायदीन उन पर बिलावजह तनकीद कर रहे हैं। खवातीन रिजर्वेशन बिल जिसे 2010 में राज्यसभा में मंजूर किया गया था उसे 2023 में भी मंजूर क्यों नहीं किया जा रहा है। उन्होंने कहा कि मोदी हुकूमत ने 14 साल से खवातीन बिल को मंजूर क्यों नहीं किया। रुकन कानून साज काउंसिल के कविता ने ऐलान किया कि वो आइंदा दिसंबर में खवातीन के रिजर्वेशन बिल के लिए दोबारा एहतजाज करेंगी। उन्होंने कहा कि सोनिया गांधी, प्रियंका गांधी, स्मृति ईरानी समेत तमाम खातून लीडरों को इस शुरुआत के लिए मदऊ किया जाएगा। उन्होंने याद दिलाया कि एक प्रोफेसर ने ईवीएम के साथ छेड़छाड़ का इल्जाम लगाया था। उन्होंने इलेक्शन कमीशन से इस मामले पर सख्त नोट लेने की अपील की। रुकन काउंसिल कविता ने बीआरएस कायदीन को खबरदार किया कि जो भी पार्टी के खिलाफ काम करेगा उसके खिलाफ कार्रवाई की जाएगी। महिला बिल्లు పాస్ చేయాలని ధర్నా చేపట్టినప్పుడు కూడా రెస్పాండ్ గానటువంటి పార్టీలు, రెస్పాండ్ గానటువంటి నాయకులు అందరూ కూడా నిన్న మాత్రం పెద్ద ఎత్తున రియాక్ట్ అయినరంటే అర్థం ఏందంటే మహిళా బిల్ అనేటటువంటి అంశానికి ఖచ్చితంగా ప్రాధాన్యత ఉన్నది. కానీ రాజకీయ పార్టీలు వాటి మీద శ్రద్ధ చూపించదలుచుకోలేదన్నది నిన్నటితోని స్పష్టంగా మనందరూ కూడా అర్థమైంది. అయితే ఇవాళ నేను తెలంగాణ ప్రజలకు, దేశ ప్రజలకు కూడా చేసే విజ్ఞప్తి ఏంటిదంటే ఇది కేవలం టికెట్లు వచ్చినప్పుడు టికెట్లు ఎన్ని ఇచ్చినాం, ఏ పార్టీ ఎన్ని ఇచ్చింది అనేటటువంటి కొట్లాట మాత్రమే కాదు. అసలు ఓవరాల్గా మహిళా అంశాలకు ప్రాధాన్యత ఏంది, మహిళలకు ఉన్నత చట్టసభల్లో, అసెంబ్లీ, పార్లమెంట్లో ప్రాతినిధ్యం 75 సంవత్సరాలైనా ఎందుకు ఇవ్వలేకపోయినాం, ఇవి మేజర్ అంశాలు. వాటి మీద మాట్లాడకుండా కేవలం ఏదో కవిత ఇట్లా అన్నది కానీ బీఆర్ఎస్ పార్టీలో టికెట్లు ఇవ్వలేదు, ఇట్లా నా పర్సనల్ ఫైట్ కాదు ఇది. ఇవాళ 140 కోట్ల మంది భారతీయులు ఉంటే అందులో 70 కోట్ల మంది ఆడబిడ్డలు ఉన్నాము. ఆ 70 కోట్ల మందికి కూడా వారి ఫ్యూచర్లో ఏంటి అన్నది ప్రశ్నార్థకంగా ఉన్నది. మహిళలకు అవకాశం ఇచ్చినప్పుడు, లోకల్ బాడీస్లో రిజర్వేషన్ చేసినప్పుడు వాళ్ళు చాలా పెద్ద ఎత్తున పాల్గొన్నారు రాజకీయ ప్రక్రియలో. ఇవాళ 14 లక్షల పైచిలకు మహిళా ప్రజాప్రతినిధులు లోకల్ బాడీస్లో దేశవ్యాప్తంగా ఉన్నారు. మరి మనం కోరేది ఏంది, అసెంబ్లీలో, పార్లమెంట్లో ఉండాలని. ఈ 14 లక్షల మంది బయటకు ఎట్లా వచ్చారు లోకల్ బాడీస్లో? కేవలం చట్టం చేశారు కాబట్టే వచ్చారు. నిన్నగాక మొన్న ఢిల్లీలో ఒక బుక్ లాంచ్ చేసుకున్నాం, మీ అందరికీ తెలుసు, షీ ద పీపుల్ అని. అందులో కూడా మాట్లాడుతున్నప్పుడు ఏమంటారంటే ఆనాడు లోకల్ బాడీస్ బిల్లు పాస్ చేసేటప్పుడు కూడా విపరీతమైనటువంటి వ్యతిరేకత వచ్చింది. చాలా మంది ముఖ్యమంత్రులు ఆనాడు ఒప్పుకోలేదు. కానీ ఒక రాష్ట్రం తర్వాత ఒక రాష్ట్రం ఎక్స్పెరిమెంటల్ బేసిస్గా స్టార్ట్ చేసుకుంటూ పోయిన తర్వాత ఇవాళ ప్రతి రాష్ట్రంలో కూడా 33% ఉమెన్కి రిజర్వేషన్ ఇస్తా ఉన్నారు.